మీ ఈఎంఐ కట్టలేదు, మీరు అర్జెంటుగా డబ్బులు కట్టండి, లేకపోతే కనుక మీకు పెనాల్టీ పడుతుంది, లేకపోతే కనుక మీ దాంట్లో నుంచి డబ్బులు ఎవరో తీశారు, ఇట్లాగా రకరకాల స్పామ్ కాల్స్తో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఉందట. ఇక్కడ బాధితులు 18 ఏళ్ల లోపు వాళ్ళలో 0.8% మంది ఉన్నారట. 18 నుంచి 25 ఏళ్ల వాళ్ళు 1.5%, 26 నుంచి 35 ఏళ్ల వాళ్ళు 28.2%, 36 నుంచి 60 ఏళ్ల వాళ్ళు 48% ఈ బారిన పడుతున్నారట. 60 ఏళ్ల పైబడిన వాళ్ళు 8% మంది స్పామ్ బారిన పడుతున్నారట. ఈఎంఐ విధానంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది 30,000 ఆ పైన ధరపలికే ఫోన్లను కొనుగోలు చేస్తుంటే ఇట్లాంటి ఫోన్లని స్పామ్ కాల్స్ తక్కువగా వస్తున్నాయని ఎయిర్టెల్ సర్వే చెప్తోంది. 15,000 నుంచి 20,000 ఖరీదు చేసే ఫోన్లకు మాత్రం స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయట. సెల్ ఫోన్ యూజర్లు రోజుకి 13 గంటల పాటు స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నారని సర్వే చెప్తోంది. పగటిపూట 7 గంటలు, రాత్రి టైంలో 6 గంటల పాటు స్పామ్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సెల్ ఫోన్ యూజర్లకు అత్యధిక సంఖ్యలో స్పామ్ కాల్స్ వస్తున్నాయట. తర్వాత రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్య కూడా స్పామ్ కాల్స్ మోగుతూనే ఉన్నాయట.